ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే 6 కాలం కష్టించి పండించినటువంటి పత్తి పంటను అమ్ముకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడాల్సినటువంటి దుస్థితి వచ్చిందని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి CCI కొనుగోళ్ల వద్ద పత్తి అమ్ముకోవడానికి తీసుకొచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరును చూస్తే, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను చూస్తే నిజంగా కూడా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇంటి వద్ద భార్యాపిల్లలను వదిలిపెట్టి చలికాలంలో చలికి వణుకుతూ పత్తి కొనుగోలు CCI కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి తీరును చూసి నిజంగా కూడా రైతుల దుస్థితి ఏంటని చెప్పేసి కూడా చూసిన వారందరికీ కూడా మనసు కలిసివేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అనేక కొర్రీలు పెడుతూ తేమ శాతం అధికంగా ఉందని చెప్పేసి, పత్తి నల్లగా ఉందని చెప్పేసి, పత్తి దింపుకోవట్లేదని చెప్పేసి చివరకు ఎంతకు అంతకు తీసుకోవాలని అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఆ పత్తి తీసుకోకుండా రిజెక్ట్ చేసి పంపడంతో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలన్నీ కూడా మీద పడుతున్నాయని చెప్పేసి ఒకవైపు ఊళ్ళు ఎల్లక, పెట్టిన పెట్టుబడులు ఎల్లక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఈ పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా రైతులు ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా రైతులకు తీసుకొచ్చినటువంటి పత్తిని వెంటనే మద్దతు ధర కొనాలని చెప్పేసి కూడా రైతులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తిలో గత 11 రోజుల నుంచి కూడా గచ్చుబావికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు యువకులు చేస్తున్నటువంటి శ్రమదానాన్ని పలువురు అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అభినందించడమే కాకుండా ఉదయం శ్రమదానం చేస్తున్నటువంటి సమయంలో పలు స్వచ్ఛంద సంస్థలు, పలు సంఘాల నాయకులతో పాటు పలువురు అక్కడికి విచ్చేసి యువకులకు ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా వారితో కలిసి శ్రమదానం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైతే మొదటి నుంచి కూడా శ్రమదానం చేస్తూ గచ్చుబావి అభివృద్ధికై నడుం కట్టినటువంటి యువతనే ఆ గచ్చుబావి అభివృద్ధి కమిటీగా ఏర్పడితే వారికి పూర్తి స్థాయిలో మద్దతు పలకడమే కాకుండా ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే పలువురు ఆ యువతను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. రాబోయే రోజుల్లో యువత కమిటీగా ఏర్పడాలని చెప్పేసి ఆ యువత ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలో గచ్చుబావి అభివృద్ధి చెంది కల్వకుర్తి పట్టణంలో గచ్చుబావి ల్యాండ్ మార్క్ ఆధ్యాత్మిక క్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా మిగలాలని చెప్పేసి యువకులు చేస్తున్నటువంటి కృషిని పలువురు అభినందిస్తున్నటువంటి పరిస్థితి కాకుండా పలువురు సహకారాన్ని అందించే అవకాశం కూడా కనిపిస్తుంది.